హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. మా విశేషాలు ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. అయితే నేను అమ్మ వాళ్ళ ఊరు వచ్చానని చెప్పా కదండీ! ఇంకా మార్నింగ్ మేము వచ్చాము. నెక్స్ట్ డే ఈవినింగ్ తమ్ముడోళ్ళు చిన్న తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ. తర్వాత నెక్స్ట్ డే మార్నింగు లంచ్ టైంకి రావాలని చెప్పి వెళ్ళారనమాట మా దగ్గరకు వచ్చి. మా మరదళ్ళు ఇద్దరు చేసేస్తున్నారండి వంటలు. ఏమేం చేసినారో చూద్దాం ముందు ముందు. ఇంకా నన్ను రిసీవ్ చేసుకొని బయలుదేరి అందరం కలిసి వచ్చేసినాము. మా వారు కూడా ఆల్రెడీగా మా చేను దగ్గర ఉన్నారండి. అక్కడ నుంచి బయలుదేరి వచ్చారనమాట ఇప్పుడే. అందరూ మంచి ఆకలి మీద ఉన్నారండి, వెయిటింగ్లో ఉన్నారు పిల్లలందరూ. వేడివేడిగా చేపల పులుసు అండి, మళ్ళీ బగారా రైస్ అనమాట, వేడివేడిగా కోడి చికెన్, వైట్ రైస్. చూడండి అందరూ చక్కగా పెడితే మంచి ఆకలి అవుతుంది అనమాట ఆ టైంలో. ఎందుకంటే ఎక్కడ తినేది చేనులో కదా, అందుకు అందరు బాగా తింటారు, ఇష్టంగా తింటారనమాట. ఒక పక్కన ఇక్కడ కూర్చుంది అమ్మ నానండి, మధ్యలో చిన్న తమ్ముడు, ఇటు పక్క ఏమో మా మేనల్లుళ్ళు చిన్న తమ్ముడు కొడుకులు అనమాట. అల్లుళ్ళు పక్కన అబ్బాయి అండి, హైదరాబాద్ నుంచి కార్ డ్రైవింగ్ చేసుకొని వచ్చినాడు అనమాట. ఈరోజు చేన్లో మా దావత్ అనమాట, మా తమ్ముడు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఈరోజు నాన్ వెజ్ చికెన్ ఫిష్ కర్రీ అనమాట. అందరం హ్యాపీగా తింటున్నాము. ఇటు పక్కన మా వారండి, మా వారి పక్కన మా చిన్న మేనగోడలు. పెద్ద మేనగోడలు కాలేజీ ఉందని రాలేదండి. మా చిన్న మేనగోడల పక్కన మా పెద్ద తమ్ముడు అండి, మా పెద్ద తమ్ముడు పక్కన శర్వాణి అనమాట. అందరు కలిసి భోంచేస్తున్నారు. మా పాపకి చాలా నచ్చింది నాటుకోడి చికెన్. వాళ్ళ అత్తలు చేశారు కదండి, చాలా టేస్టీగా చేశారంట, బాగుందంటుంది. అమ్మ నాన్నకి మేము నలుగురం అండి. అయితే 3 ఫ్యామిలీలు అటెండ్ అయ్యామండి. అక్క బావగారు ఫ్యామిలీ అటెండ్ అవ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళకు కుదరలేదు రావటానికి. వాళ్ళందరూ తిన్నాక నేను, మా మరదలు, పెద్ద మరదలు రమ, చిన్న మరదలు రాధిక అండి, అందరం కలిసి మేము భోంచేసాము. చాలా బాగున్నాయి, టేస్టీగా బాగున్నాయి. నాటుకోడి అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ ఫిష్ కూడా చాలా ఇష్టం అనమాట. బాగా తినేసాము, కొంచెం కూడా మిగలలేదు. రైస్ అయితే, కర్రీ కూడా నాటుకోడి కూర అస్సలు మిగలలేదు, అన్నీ అయిపోయినాయి అనమాట. ఈ వాతావరణంలో తింటే చాలా బాగున్నాయి కూరలు. ఈ విధంగా పొలంలో భోజనం చేయటం ఎంతమందికి ఇష్టమండి కామెంట్ చేయండి. లంచ్ తర్వాత ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు మిస్ అవ్వకుండా మీకు వస్తుంటాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందుంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.